హాయ్ అండి, అందరికీ నమస్తే. జై గోమాత, జై శ్రీరామ్. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలు. ఈ రోజు మన మెగా బీఆర్సీ నుండి దశపర్ణి, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, పొటాషియం ద్రావణం, పంచగవ్య, చేప బెల్లం ద్రావణం, కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం, పొగాకు కషాయం, చిల్లీ స్పెషల్, పావిలాక్ కషాయం, ముఖ్యంగా PMDS కిట్లు ఒక 100. ఈ కషాయాలు ద్రావణాలన్నీ కూడా ఒక్కొక్కటి 20 లీటర్ల చొప్పున మన మెగా బీఆర్సీ నుండి కోవూరు డివిజన్ బడుగుపాడు గ్రామంకి వెళ్లడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు PSCS ఒక FPO రన్ చేస్తున్నారండి, ఒక సొసైటీ. తన పేరు గోవర్ధన్ రెడ్డి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే తనకు కెమికల్ షాపు ఆల్రెడీ రన్ చేస్తున్నారు. అయినప్పటికీ ఈ ప్రకృతి వ్యవసాయం మీద మక్కువతో నా దగ్గరకు వచ్చి పర్సనల్ గా ఒక 4 రోజులు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఆ ట్రైనింగ్ లో తాను రియలైజ్ అయ్యి ఏది ఏమైనప్పటికీ ఇక కెమికల్ వ్యవసాయంలో మనుగడ ఉండదని చెప్పేసి అన్ని రకాల కషాయాలు నేను ప్రమోట్ చేస్తానండి, ఖచ్చితంగా నేను ఇక్కడ బిజినెస్ చేసుకుంటాను, ప్రస్తుతానికి నేను అన్ని తయారు చేసుకోలేని చెప్పేసి నాకు మొత్తం ఆర్డర్ పెట్టడం జరిగింది. అందుకు కాను అన్ని కూడా ప్యాక్ చేసుకుని చక్కగా ఈ రోజు మన వెహికల్ తీసుకొని తనకు పూర్తిగా అందించడం జరిగింది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే గోవర్ధన్ రెడ్డి గారు ఒక పెద్ద సొసైటీ రన్ చేస్తూ 13 FPOలందరికి కూడా నేను మార్కెటింగ్ చేసుకోగలనండి అని చెప్పి ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళటం నాకు చాలా ఆశ్చర్యకరమైంది. మామూలుగా అయితే కెమికల్ షాప్ పెట్టుకున్న వాళ్ళు ఇలాంటి ఆలోచన చాలా మందికి రాదండి, కానీ ఆ గొప్ప మనసు ఆ గోవర్ధన్ రెడ్డి గారిది. ప్రకృతిలో ఉండే విషయాలన్నీ ఆ 4 రోజుల ట్రైనింగ్ లో అతను గమనించడం కలిగాడు. టోటల్ గా మొత్తం నెల్లూరు జిల్లాలో 13 FPOలు ఉన్నాయండి. నాతో పాటు వచ్చేసి 14 FPOలు. మిగతా FPOలందరినీ నేను మారుస్తానండి అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యకరమేసింది. ఇలా వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు కూడా తమ వంతు తమ భూమిని తమ ఆహారం సేవించే వాటిని ఉన్న భూమిలో కనీసం ఒక 1/2 ఎకరా నుంచి ఎకరా అయినా పండించుకోగలిగితే తమ ఆరోగ్యాన్ని తమ కుటుంబాన్ని కాపాడుకోగలరు. ఇటుకేలకు పొడుగుపాడు గ్రామానికి వచ్చేసామండి. ఇదే గోవర్ధన్ రెడ్డి గారి సొసైటీ ప్రాంగణము. ఒక షాప్ కి ఏవేవైతే ఉండాలో అన్ని కూడా తీసుకురావడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.